హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఎగ్ రైస్ అనేది చేస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఇంట్లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పిల్లలకు తినిపించే బదులు ఇవి ఇలా చేసి పెట్టండి. పిల్లలకు హెల్తీగా ఉంటుంది, మంచిగా ఉంటుంది కదా, అలా అన్నది నేను చెప్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఏబి అనేది నేను జామ్స్ అనేది ఇంట్లో వెనిగరు, టమోటా సాక్స్, అలా సాక్సులు ఏం లేకుండా ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే మన వీడియోస్ చూస్తున్నట్టయితే కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఓకేనా, లైక్ ఇవ్వండి. వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ అనే ఆయిల్ వేసాను, పెనం పెట్టేసి ఆయిల్ వేసాను, బాండీలు పెట్టేసి ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కేలోపు మనం అనేది ఆనియన్స్, టమోటా అన్నీ కట్ చేసుకుందాం. టమోటా ఆనియన్స్ వేయాలి కాబట్టి ఆనియన్స్ అనేది ఒక ఆనియన్, పెద్ద సైజు ఆనియన్ వేసాను నేను. అలానే ఆనియన్స్ అనేది బాగా ఏగనివ్వండి. ఫస్ట్ ఆనియన్ అనేది బాగా ఏగితేనే కదా మనకు టేస్ట్ వస్తుంది, కాబట్టి ఆనియన్స్ అనేది వేయించుతున్నాను. ఇలా చేయండి ఒకసారి, మీరే తెలుస్తుంది, మీరే చెప్తారు మళ్ళీ నెక్స్ట్ టైం మాకు. ఆనియన్స్ ఎలా వేగిన తర్వాత 2 పచ్చిమిర్చి కూడా వేశాను నేను. పచ్చిమిర్చి సాక్స్ బదులు పచ్చిమిర్చి అనేది వేశాను నేను. అలా సాక్సుల బదులు దానికి ఐటమ్స్ అనేది వేశాను. పచ్చిమిర్చి సాస్ వేస్తాం కదా, అలా కాకుండా పచ్చిమిర్చే వేశాను 2 నేను. అలా చూడండి ఎలా చేస్తున్నా. అలానే టమోటా వేశాను. టమోటా సాక్స్ బదులు టమోటా వేశాను. అస్సలు సాక్స్ అనేది వాడటం లేదు కదా, ఆల్రెడీ మనకి ఇంట్లో ఎప్పుడు ఉంటాయి కాబట్టి ఇలా చేయండి. చాలా హెల్తీగా ఉంటుంది. ఇవి 2 తర్వాత బాగా మగ్గనివ్వండి ఆయిల్లోనే. పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ 3 మగ్గాలి. బాగా మగ్గిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాడు కదా, కరివేపాకు వేసిన తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ వేయండి. నేను మిస్ అయింది అల్లం పేస్ట్ వీడియో అన్నది నా మొబైల్లో. అల్లం పేస్ట్ 1/2 స్పూన్ అల్లం పేస్ట్ వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల చాలా టేస్టీగా కూడా వస్తుంది. అలానే వేస్తారు కదా, వేసిన తర్వాత బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చిన తర్వాత చూడండి ఎలా వచ్చేసిందో. కొద్దిసేపు నిన్న తర్వాత ఇలా చేయడం వల్ల చాలా హెల్తీగా ఉంది, చాలా సింపుల్గా అయిపోతుంది కదా. పిల్లలకు కూడా ఎప్పుడంటే అప్పుడు ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి గోపీ రైస్ తెచ్చుకుంటాము, ఎగ్ రైస్ తెచ్చుకుంటాము అంటారు. అలా బదులు ఇలా చేయండి. అలానే 2 ఎగ్స్ వేసాను. ఎగ్స్ కొత్తి వేస్తున్నాను. 2 ఎగ్స్ కొత్తి వేసేసాను నేను. చూడండి అలా 2 ఎగ్స్ వేసిన తర్వాత మొత్తం అనేది ఒకసారి మిక్సింగ్ చేసుకుందాం. ఓకేనా, హై ఫ్లేమ్ మీదే పెట్టండి, ఎక్కువ మంద మీదనే. ఎగ్స్ అనేది బాగా ఆయిల్లోనే వెగ్గాలి. అంతలేపు దానికి తగిలిసినంత తగులుతుంది. తర్వాత కొద్దిగా కారము, కొద్దిగా ధనియాల పొడి వేయండి. ధనియాల పొడి తర్వాత కొద్దిగా చిటికెడు పసుపు కూడా వేయండి. పసుపు వేసి మొత్తం కలిసి కలబెట్టండి. ఒకసారి ఇలా బాగా మ్యాచ్ చేయండి. అలా మ్యాచ్ చేయడం వల్ల మొత్తం మసాలా అనేది, కారం అవన్నీ పడుతుంది దానికి, మసాలా ఎగ్స్కి. ఓకేనా, నేను సాక్స్ అనేది అస్సలు యూజ్ చేయటం లేదు, మీరు కూడా యూజ్ చేయొద్దు అస్సలు. ఓకేనా, బాగా మగ్గిన తర్వాత కొద్దిగా చూడండి ఎలా మగ్గుతుందో. హై ఫ్లేమ్ మీద పెట్టండి, సన్నమంట మీద అస్సలు వద్దు. ఓకేనా, తర్వాత కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి, లేదంటే కనుక కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకోండి. అలానే సాల్ట్ అనేది రైస్లో ఆల్రెడీ మనం కొద్దిగా వేస్తాం కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలా నిమిషానికి ఒకసారి కలబెడుతూ చూసుకుంటున్నాను నేను. చూడండి చిటికెడు సాల్ట్ వేశాను. ఎందుకంటే ఆల్రెడీ సాల్ట్ రైస్లో అనేది ఉప్పు అనేది వేస్తాం కాబట్టి కొంతమంది రైస్లో ఉప్పు వేసుకోరు, సాల్ట్ వేసుకోరు. నేనైతే రైస్లో సాల్ట్ వేస్తాను, అందుకే అది కాబట్టి దీంట్లో కొద్దిగా వేశాను. తర్వాత లాస్ట్లో ఫైనల్గా చికెన్ మసాలా పొడి అనేది కొద్దిగా వేయండి. అది వేయడం వల్ల కలర్ఫుల్ వస్తుంది, టేస్ట్ వస్తుంది. కాబట్టి నేను అనేది చికెన్ మసాలా పొడి ఒక్కటే బయట ఫుడ్ అనేది వాడుతున్నాను. మొత్తం న్యాచురల్ ఫుడ్తోనే నేను చేస్తున్నాను ఎగ్ రైస్ అనేది. చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది. లాస్ట్కి చికెన్ మసాలా వేసిన తర్వాత కొద్దిగా అనేది మొత్తం కలిసి ఒక 5 నిమిషాలు మొత్తం మిక్స్ చేసుకోండి. అలా చూడండి ఎలా కనపడుతున్నాయో మనకనేది ఎగ్స్ అనేది కూడా కట్స్ అనేది కూడా కనపడుతున్నాయి. ఓకేనా, చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఎగ్స్ కూడా బాగా మసాలాలోనే ఎగిపోయాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అలానే మనకు తగినంత రైస్ అనేది మనం వేసుకోవాలి. దీంట్లో ఆల్రెడీ రైస్ ఉడకబెట్టేసుకున్నాం కదా మనము, ఆ రైస్ అనేది దీంట్లో కొద్దిగా వేసుకుంటూ మొత్తం కలిసి చూడండి. నేనైతే రైస్ వేస్తున్నాను. రైస్ వేసేద్దాము. రైస్ వేసేసి ఒకసారి మొత్తం కలిసి తగినంత రైస్ వేసి మొత్తం అనేది కలబెట్టేసుకున్నాం. అలా మిక్సింగ్ చేసుకున్నాము.
నేను మళ్ళీ మిక్సింగ్ చేసిన చూపిస్తాను. చూడండి ఎలా మిక్సింగ్ చేశాను మొత్తం అనేది. చాలా పర్ఫెక్ట్గా కూడా వచ్చింది. చాలా పొడిగా ఉంది. అలానే బాస్మతి రైస్తో చేయొచ్చు, నార్మల్ రైస్తో కూడా చేయొచ్చు. నేనైతే మామూలు నార్మల్ రైస్తోనే చేశాను. వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలానే సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన ఎగ్ రైస్ అనేది రెడీ అయిపోతుంది. బయట ఫుడ్ కాడికి ఇదే పెట్టండి. పిల్లలకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. అలానే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేసి తెలియండి. ఓకేనా? అందరికీ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వీడియో అందుకు చూసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలానే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల మన వీడియోస్ ఇంకా ఇద్దరికి షేర్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. ప్లీజ్ అలాగే లాస్ట్ ఫైనల్గా కొద్దిగా మనం అనేది నిమ్మరసం అనేది కొద్దిగా నిమ్మరసం అనేది వేద్దాము. కొద్దిగా నిమ్మరసం వేస్తున్నాను పైన నేను గార్లిష్ కోసము. కొద్దిగా నిమ్మరసం వేసి ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆనియన్స్ ఒక సైడ్ తింటూ ఒక సైడు ఇలా రైస్ తినడం వల్ల చాలా బాగా ఉంటుంది. అలానే ఓకేనా? అందరికీ బాయ్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకే బాయ్ అందరికీ. థ్యాంక్ యూ ఇంతసేపు వీడియో చూసినందుకు.